విశాఖలోని మౌనిక అనే యువతి హత్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతుంది. ఈ కేసులో వస్తున్న మలుపులు చూసి పోలీసులు కూడా కంగారు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి 29 అంటే గత నెల మార్చి 29న ఈ మౌనిక హత్య జరిగింది. నేవీ ఉద్యోగి రవీంద్ర అనే వ్యక్తి ఆ మౌనికని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి హత్య చేశాడా, లేక నిజంగానే గాజువాక ప్రాంతంలోని తన ఉంటున్నటువంటి ఇంట్లోని ఎల్బీ నగర్లోనే హత్య చేశాడా అన్నది ఇప్పుడు పోలీసులకి ఒక ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే ఈ కేసు విషయంలో అనేక మలుపులు తిరుగుతున్నాయి. ముందుగా నిందితుడు లొంగిపోవడంతో హత్య తర్వాత నిందితుడు పోలీసులు లొంగిపోయాడు. గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత మొత్తం అంతా తను స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇంకా కేసు ఎక్కడితో అయిపోయింది అనుకుని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి ఈ కేసు దేనికోసం చేశారు అన్ని మొత్తం కూడా వివరాలు చెప్పడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులు, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు వీళ్ళందరితో కలిసి వాళ్ళు కూడా ఆందోళన చేపట్టారు. ఏమంటే తన కూతురు మౌనిక హత్య విషయంలో మాత్రం వాళ్ళకి అనేక అనుమానాలు ఉన్నాయి, దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేయడం జరిగింది. దీంతో పోలీసులు మళ్ళీ ఒకసారి ఎందుకని మంచిదని చెప్పేసి క్షుణ్ణంగా మరొకసారి ఇన్వెస్టిగేషన్ చేయాలని భావించారు. ఇందుకనే ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా చూడడం జరిగింది. అయితే సీసీ కెమెరాలో ఎక్కడ కూడా ఏదైతే గాజువాక ప్రాంతం ఎల్బీ నగర్లోని నిందితుడు రవీంద్ర ఉంటున్న ఫ్లాట్ వద్ద చుట్టుపక్కల ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో మౌనిక ఆయన రవీంద్రతో పాటు వెళ్తున్నట్టు కానీ వచ్చినట్టు కానీ ఎక్కడ విజువల్స్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో పోలీసులు కొంత అనుమానం వచ్చింది. దాంతో ఈ కేసును మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయాలి కనుక నిందితుని మరోసారి కస్టడీలో కావాలని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం వాళ్ళకి 3 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. ఈ 3 రోజులు ప్రస్తుతం గాజువాక పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అతని విచారణ తర్వాత అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఎక్కడ చేశాడు, ఎందుకు చేశాడు అనేది మరిన్ని విషయాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మౌనిక తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ కూడా ఈ హత్యపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నేవీ ఉద్యోగి రవీంద్ర ఒక్కడే హత్య చేసి ఉండడు, ఈ హత్య వెనక ఇంకా మరికొంతమంది హస్తం ఉంటుందని చెప్పి అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే రవీంద్ర చెప్పడం అయితే తానే హత్య చేశానని చెప్పి ఒప్పుకొని లొంగిపోవడం కూడా జరిగింది. అయితే దీని అందరికీ కూడా ఇప్పుడు పోలీసులకు వస్తున్న ప్రధాన అనుమానం ఏంటంటే నిందితుడితో పాటు నిందితుడు స్నేహితుడు ఒకరు ఎవరైతే ఉన్నారో నిందితుడి ఇంటి అతి సమీపంలోనే ఉంటున్నాడు. తరచూ కూడా ఎవరైతే నిందితుడు రవీంద్ర అలాగే మౌనిక ఇద్దరు కూడా తరచూ తన స్నేహితుడి ఇంట్లోనే వాళ్ళు కలుసుకుంటూ ఉంటారని చెప్పి చుట్టుపక్కల వారు చెప్పినటువంటి సమాచారం మేరకు వాళ్ళ స్నేహితుడి ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు అన్నీ కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. అక్కడ ఆ సీసీ కెమెరాలోని మౌనిక దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో కనిపించడంతో ఇప్పుడు పోలీసుల అనుమానం మరింత బలపడింది. అందుకని ఇప్పుడు దర్యాప్తు ఆ దిశగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ నిందితుడు రవీంద్ర ఇంటి చుట్టుపక్కల అపార్ట్మెంట్ చుట్టుపక్కల సీసీ కెమెరాలో మాత్రం హత్య జరిగిన రోజు మాత్రం నిందితుడు ఒక భారీ ట్రాలీ సూట్ కేసులోని మోసుకొని ఇంట్లోకి వెళ్తున్నట్టుగా గుర్తించారు సీసీ కెమెరాల విజువల్స్ ద్వారాగా. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క హత్య నిందితుడు తన స్నేహితుడి ఇంటిలో హత్య చేసి అయితే స్నేహితుడికి విషయం తెలిసిన తర్వాత పోలీసులు లొంగిపోమని చెప్పడంతో తనకి ఇంకా భయం వేసి ఖచ్చితంగా ఈ విషయం తను ఎక్కడ బయట పెడతాడని చెప్పి అప్పుడే నిందితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి గాజువాక పోలీసులు లొంగిపోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కనుక ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత మృతదేహాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలని ఆలోచించి కొన్ని భాగాలుగా చేసి కొంత భాగాన్నేమో విశాఖ నగర శివారు దారపాలెం వద్ద దహనం చేయడం జరిగింది. అలాగే మరికొంత భాగాన్నేమో తీసుకెళ్ళి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాడు, మరికొంత భాగాన్నేమో ఒక సూట్ కేసులో పెట్టి డిస్పోజ్కి రెడీగా సిద్ధం చేసి ఉంచాడు. ఈలోగా పోలీసులు లొంగిపోవడం, పోలీసులు విచారణ చేపట్టడం, దీంతో పోలీసులు కూడా ఏంటంటే ఇంట్లోనే హత్య చేసి ఉంటాడు, తర్వాత ఈ విధంగా అమ్మాయిని మృతదేహాన్ని పీసెస్గా చేసి ఉంటాడని చెప్పేసి పోలీసులు భావించి ఈ కేసు ముగించే ప్రయత్నం చేశారు. తర్వాత ఏదైతే అనేక అనుమానాలు వ్యక్తం అవడంతో ఆందోళన మరింత పెరగడంతో పోలీసులు కూడా ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ట్విస్టులు మళ్ళీ మొదలైంది. ఎందుకంటే నిందితుడు హత్య చేసింది తన స్నేహితుడి ఇంట్లో. అంటే ఇప్పుడు స్నేహితుడితో పాటు ఇద్దరు కలిసి అక్కడ ఉండి హత్య చేశారా, లేకపోతే ఇంకా మరి ఎవరన్నా ఉన్నారా, లేదా అక్కడ స్నేహితుడి ఇంట్లో ఇతనే నిందితుడే హత్య చేసి అక్కడి నుంచి బాడీని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడా, ఇంటికి తీసుకెళ్ళి అక్కడే ముక్కల కింద కట్ చేశాడా, ఇవన్నీ అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీసులు అదుపులో ఉన్నటువంటి నిందితుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు కాబట్టి అతని స్టేట్మెంట్ పైన మరింత లోతైన విచారణలోని మరిన్ని నిజాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఈ కేసు ఏ విధంగా ట్విస్ట్ అవుతుందో, ఎలా తిరుగుతుందో అన్నది ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.